హలో హాయ్ వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ముంబై హైవే గురించి అయితే ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3. దీన్ని ముత్తంగి ఎగ్జిట్ అని కూడా అంటారు. ఈ ముంబై హైవే మీద మనం ఒక 2 కిలోమీటర్ డ్రైవ్ చేసిన తర్వాత ఇస్నాపూర్ సెంటర్ వస్తుందండి. ఈ రోడ్ని ఇస్నాపూర్ ఇంద్రకరణ్ రోడ్ అని కూడా అంటారనమాట. ఈ రోడ్ శంకరపల్లికి అలాగే బానూర్కి కనెక్టివిటీ ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో మీరు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి మహేశ్వరం ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంటుందన్నమాట. ఇది దాటిన తర్వాత నేషనల్ హైవే మీద కొంచెం ముందుకి వస్తే ఈ రుద్రారం అనే ఏరియా దగ్గర లెఫ్ట్ సైడ్లో గీతమ్స్ యూనివర్సిటీ అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది 125 ఏకర్స్లో గీతం యూనివర్సిటీ అయితే ఉంది. అలాగే గీతమ్స్ యూనివర్సిటీ దాటి ఒక 5 కిలోమీటర్ డ్రైవ్ చేసిన దగ్గర రైట్ సైడ్లో తోషిబా కంపెనీ అయితే ఉంటుందండి. ఇదే తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఇది మొత్తం కూడా 158 ఏకర్స్లో అయితే ఉంటుంది తోషిబా కంపెనీ. ఇక్కడ రైట్ సైడ్లో ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి ఐఐటి కంది హైదరాబాద్ అనమాట. ఇక్కడ వచ్చేసి స్టాఫ్ క్వార్టర్స్ అండ్ క్యాంపస్ క్వార్టర్స్ అయితే ఉంది. ఇది మొత్తం కూడా 576 ఏకర్స్లో అయితే స్ప్రెడ్ అయి ఉందన్నమాట. ఈ కంది ఏరియా దాటిన తర్వాత సంగారెడ్డి క్రాస్ రోడ్ వస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దాటగానే పెద్దాపూరు అలాగే సదాశివపేట అయితే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ముంబై హైవే. ఈ లెఫ్ట్ సైడ్కి ఏదైతే మనం వెళ్తున్నామో ఇది సదాశివపేటకి వెళ్తుంది. ఈ రైట్ సైడ్ కనిపించేది ముంబై హైవే బైపాస్ రోడ్ అనమాట. లెఫ్ట్ సైడ్లో లాంగ్కి వెళ్తే సదాశివపేట విలేజ్ చూడొచ్చు. జూమ్ అవుట్ చేసి చూస్తే ఒక్కసారి ఇక్కడ శంకరపల్లికి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ అలాగే సంగారెడ్డి క్రాస్ రోడ్ దాటిన తర్వాత ఈ మెహతాబ్ ఖాన్ గూడెం అనేది ఏదైతే ఉందో ఇది కూడా టచ్ అవుతూ సదాశివపేటకి మూమీన్పేటకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇటు సైడ్ మోకిలా శంకరపల్లి మెహతాబ్ ఖాన్ గూడెం అండ్ అలాగే మూమీన్పేట సైడ్ ఇది మొత్తం కూడా కనెక్టివిటీ రోడ్ అండి. సదాశివపేట దాటిన తర్వాత ఇక్కడ సూరారం అనే విలేజ్ దగ్గర ఎంఆర్ఎఫ్ వాళ్ళది ఫ్యాక్టరీ అయితే ఉంటుందండి. ఇది ఏంటి అంటే టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. మొత్తం 120 ఏకర్స్లో ఉంటుంది. ఇది కూడా దాటిన తర్వాత మనకి ఇక్కడ ఓక్సన్ యూనివర్సిటీ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూపిస్తున్నాను కదా జూమింగ్ చేసి, ఇదే అనమాట. 250 ఏకర్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేషను అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ కోర్స్ అయితే ఉంటుంది. మొత్తం 1500 మెంబర్స్ ఉంటారు. ఈ ఫ్యాకల్టీ కానీ స్టాఫ్ కానీ అండ్ అలాగే స్టూడెంట్స్ కానీ. ఇంకా లాంగ్లో చూసినట్లయితే జహీరాబాద్ వరకు అయితే వెళ్ళడం జరిగింది. ఈ పటాన్ చెరువు దాటిన తర్వాత ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి సదాశివపేటకి మొత్తం కూడా చూసినట్లయితే ఈ పాపులేషన్ అనేది మొత్తం కంప్లీట్లీ డెవలప్మెంట్ అయిన ఏరియా అండి. రుద్రారం కానీ మొత్తం కూడా. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి సదాశివపేట దాటిన తర్వాత ఏదైతే రైట్ సైడ్లో చూస్తున్నారో ఇటు సైడ్ వెళ్తే బుదేరా అనే విలేజ్ దగ్గర ఫామ్ ల్యాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మొత్తం కూడా మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఫామ్ ల్యాండ్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి 2500 నుంచి అయితే ఉన్నాయండి.